వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడైతే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ప్రముఖ హీరోయిన్ నమిత గారిని అయితే మధుర మీనాక్షి టెంపుల్లో తనకి ప్రవేశం లేదని చెప్పేసి అక్కడ అధికారులు అయితే తనని అడ్డుకున్నారు. తనని ఎందుకు అడ్డుకున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మనం చూసాం సినీ నటి నమిత గారిని అయితే మధుర మీనాక్షి టెంపుల్లో అయితే అధికారులు తనకి లోపలికి ప్రవేశం లేకుండా అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు సార్? అసలు సాధారణంగా మధుర మీనాక్షి టెంపుల్ ఎవరిని అడ్డుకోరు, మామూలుగా ఎవరికైనా వెళ్ళొచ్చు. బట్ నమిత అనే ఆమె మతానికి సంబంధించి వాళ్ళకి ఏవో డౌట్స్ ఉన్నట్లుంది సిబ్బందికి. సో అందు గురించి ఆమెని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంటే కొన్ని వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకోవడం కోసం ఆమెను కొన్ని వివరాలు అడిగారు. సో ఆమె మతానికి సంబంధించి సహజంగా వేరే అన్య మతస్థులకి మన హిందూ దేవాలయాల్లో ప్రవేశం లేదు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం అది. అయితే నమిత కూడా అలా ఒక అన్య మతస్థురాలు అని వాళ్ళకేవో సందేహాలు కలిగి ఉంటాయి. అందు గురించి అక్కడ సిబ్బంది ఆమెని ఆపేశారు. ఇదే విషయం ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. తన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఇలా ఆలయ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు అక్కడ సిబ్బంది అధికారులు కూడా దానికి సంబంధించి వివరణ ఇవ్వటం జరిగింది. మేము కొన్ని క్లారిఫికేషన్ అడిగాము, కొన్ని సమాచారం అడిగాము. సో ఆమె ఇచ్చిన తర్వాత ఆమెను లోపలికి అనుమతించాము. ఆమె మామూలుగానే దైవ దర్శనం చేసుకున్నారని చెప్పేసి అధికారులు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక క్వశ్చన్ ఆమె లేవదీశారు. సో అంటే తనలాంటి అసలు ఎందుకు డౌట్ వచ్చింది వాళ్ళకి సిబ్బందికి అనేది. ఎందుకంటే నేను హిందువుని, ఇప్పటికే నేను అనేక దేవాలయాలు, హిందూ దేవాలయాలు సందర్శించి ఉన్నాను. నా పెళ్లి జరిగింది తిరుపతిలోనే. సో వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే నా పెళ్లి జరిగింది. నా భర్త కూడా హిందువే. సో ఆమె వీరేంద్ర చౌదరి అని చెప్పేసి ఆయన కూడా సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తే. సో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేటువంటి వ్యక్తి ఆయన. సో ఆమె అలా లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరితో కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆమెకి జరిగినటువంటి ఏదైతే ఒక ఆటంకం అది కొంచెం దురదృష్టకరమనే మనం చెప్పాలి ఇక్కడ. సో సాధారణంగా అయితే ఎవరిని కూడా హిందూ దేవాలయంలో మామూలుగా అందరికీ కూడా ప్రవేశం ఉంటుంది మామూలుగా. సో వాళ్ళకి ఏదన్నా సందేహాలు వచ్చి అప్పుడు వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం వాళ్ళు సమాచారం అడిగి ఒకవేళ మన దగ్గర దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంటే, మతానికి సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదైనా ఉంటే అది చూపిస్తే పంపించేస్తారు. కాదు ఇక్కడ ఆమె సెలబ్రిటీ అవడం వల్ల దీనికి ప్రాముఖ్యత ఏర్పడిందని చెప్పాలి. సో ఆమె ప్లేస్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బహుశా అదే పని చేసి ఉంటారు. అంటే ఎందుకు సడన్ గా ఇట్లాంటివి వచ్చినాయి అంటారు సార్? ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మనం చూస్తున్నట్టయితే బాగా ఇలాంటివి మత కలహాలు అంటే ఇలాంటివన్నీ చాలా వరకు బయట స్టార్ట్ అయ్యాయి. సో అలాంటిది ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? సో దానికోసం ఇలాంటిది అడిగారా? అంటే తిరుపతిలో ఈ మధ్య కాలంలో కొన్ని అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి వార్తలు వచ్చాయి కదా. అక్కడ అన్య మతస్థుల జోక్యం పెరుగుతూ ఉంది అనేది వస్తూ ఉంది. సో చాలామంది ఏంటంటే అక్కడ ఆలయాలకు సంబంధించిన వాళ్ళు, ఆలయ పరిరక్షక కమిటీ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే అన్య మతస్థులు తమ దగ్గరికి వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకోకుండా చేయడం కోసం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే అంటే నమిత అనే ఆమె ఎందుకో నేను అనుకోవటం ఆమె హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అనేది వాళ్ళకి ఏమైనా సమాచారం అన్న ఉండి ఉండాలి. అందువల్లే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆమెను అడిగారు. ఆమె సమర్పించిన తర్వాత అయితే ఆమె పూర్తిగా చెప్పలేదు. అంటే తర్వాత నేను ఇవన్నీ సమర్పించిన తర్వాత నన్ను పంపించారు అనే విషయం మాత్రం ఆమె దాన్ని దాటవేసి నన్ను అడ్డుకున్నారనే విషయం మాత్రమే ఆమె హైలైట్ చేసి చెప్పడంతో అది కొంచెం వివాదాస్పదంగా మారింది అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఒక అన్య మతస్థులు వచ్చి గొడవ చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అంతగా చేయరు ఎక్కడ కూడా. ఇప్పుడు ఎంతోమంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయరు కదా మీది ఆ మతమా అవునా కాదని. సో ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే కొంచెం అత్యుత్సాహం చూపించారేమో సిబ్బంది, మధుర మీనాక్షి టెంపుల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపించారేమో అని అనిపిస్తుంది.
నమిత విషయంలో. సో అది ఏదైనా సరే ఆమెకు జరిగినటువంటి ఎదురైనటువంటి అనుభవం ఏదైతే ఉందో అది కొంచెం మనస్తాపానికి ఎవరికైనా సరే మనస్తాపం కలిగించేటువంటి విషయమే. సో ఎవరు ఎవరిని నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు నన్ను సమాచారం ఇవ్వమని అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవటం అనేది సహజమే. అది నమితకి ఎదురైంది, అది దురదృష్టకరంగా మనం భావించాలి. అంటే ఇప్పుడు ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు సార్? ఇలా అన్య మతస్థులకి మన అంటే దేవాలయాలకి ప్రవేశం లేదు అంటే ఇప్పుడు హీరోయిన్నే అడ్డుకున్నారు అని అంటే మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఇది ఎలా వెళ్ళిపోతుంది, బయటికి ఎలా వెళ్తుంది అంటారు? ఇది అంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు ఇది. సో ఇది ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆపి చెక్ చేయటం అది కాదు. కాకపోతే ఏంటంటే అన్ని మతస్థులకి ఏంటంటే మన మతానికి సంబంధించిన మన కల్చర్ ఏదైతే ఉందో దేవాలయంలోకి వచ్చిన తర్వాత మన సంస్కృతికి అనుగుణంగా మనం కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం. సో వాళ్ళు వచ్చినప్పుడు వేరే మతస్థులకు అవి తెలియకపోవచ్చు. వేరే రకాల పాదరక్షలు ధరించడం దగ్గర నుంచి రకరకాల, సో ఈవెన్ డ్రెస్ కోడ్ లాంటివి కానివ్వండి, కొన్ని దేవాలయంలో మనకు తెలుసు మనకు కొన్ని చోట్ల డ్రెస్ కోడ్ అనేది కూడా ఉంటుంది. సో అలాంటి ఏదైనా ఉన్నా కానీ సో వీళ్ళు వేరే వాళ్ళకైతే వేరే మతస్థులకైతే ఇవన్నీ తెలియక చేస్తారనే ఉద్దేశం కావచ్చు. యూజువల్గా అయితే చేయరు, మామూలుగా ఇవన్నీ కూడా అడగరు. బట్ వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది కాబట్టి మరి ఎందుకు వచ్చింది అనేది అది మనకి తెలియాల్సి ఉంది. అది సో ఏదేమైనా సరే అక్కడ ఆమె మాత్రం ఇబ్బంది పడింది, నమిత మాత్రం ఇబ్బంది పడిన మాత్రం వాస్తవమని ఆమె ఏదైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కింద మారితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది. సో మనం అంటే ఎక్కువ క్రిటిసిజం కూడా వచ్చే అవకాశం ఉంది. సో దేవాలయాలు మన మతస్థుల మీదే మనం ఇలాంటి వివరాలను అడుగుతూ ఉంటే అది ఆదరణ కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకి మరీ ఒకవేళ అలాంటి సాధారణంగా ఎక్కడైనా సరే ఏదైనా ఒక అనుమానాస్పదంగా అనిపించినప్పుడు అడగటంలో అర్థం ఉంది. కానీ సో ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఆమె అయితే ఊరికే అయితే రారు కదా. వేరే ఒకవేళ సపోజ్ ఆమె వేరే మతానికి సంబంధించిన ఆమె అనుకున్నా కానీ ఆమె ఆ మత ప్రచారానికి అయితే వచ్చి ఉంటారు కదా. సో ఇది నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు అక్కడ అత్యుత్సాహం చూపించారు. సో ఈమె కూడా ఏంటంటే మొత్తం దాన్ని తర్వాత నేను నా ఆధారాలు సమర్పించిన తర్వాత నన్ను లోపలికి పంపించారనే విషయాన్ని హైలైట్ చేయలేదు, ఆపేశారనే విషయం మాత్రమే హైలైట్ చేశారు. సో దాన్ని అక్కడ వరకు అంటే ఇది ఏదో పెద్ద సెన్సేషనల్ అయిపోయి తర్వాత ఇది ఇంకొక ఏదో దేనికో దారి తీస్తుందని నేనైతే అనుకోవట్లేదు. సో కాకపోతే ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.